హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, 52 పాయింట్స్ పాజిటివ్ లో. టోటల్ 50 స్టాక్స్ లో 26 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 25 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. సో అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిందంటే అదానీ పోర్ట్స్, దాని తర్వాత టీసీఎస్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ లైఫ్, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్. సో ఓవరాల్ గా ఐటీ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. సో మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో మెయిన్ గా చూస్తే బ్రిటానియా, నెస్లే కాదు, నెస్లే స్ప్లిట్ అయింది. స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత మనకి 90% మైనస్ చూపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే స్టాక్ 1:10 స్ప్లిట్ అయింది. సో ఇది కూడా రియల్ గా పాజిటివ్ కిందనే లెక్క. తర్వాత ఎక్కువగా నష్టపోయింది 1.66% అంటే బ్రిటానియా. దాని తర్వాత యూపీఎల్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, సిప్లా, ఏషియన్ పెయింట్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మైనస్ లో క్లోజ్ అయ్యాయి. అదే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే సో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. పెద్దగా మూమెంట్ లేదు, అంటే క్లోజింగ్ టైం కి ఆల్మోస్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ కి దగ్గరలోనే క్లోజ్ అయింది, పెద్ద డిఫరెన్స్ ఎక్కువగా లేదు. సో టోటల్ స్టాక్స్ లో 3 స్టాక్స్ మాత్రమే అడ్వాన్స్ ఉన్నాయి, 9 స్టాక్స్ నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో మాక్సిమం డ్రాప్ అయింది 3.4% తోని బంధన్ బ్యాంక్, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్, పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయితే. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో యాక్సిస్ బ్యాంక్ టాప్ లో ఉంది 1.21%, దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఈ 3 బ్యాంకులు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఆల్మోస్ట్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో గతంలో చెప్పినట్టుగానే లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ 21,751 దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రైడే రోజు అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. సో బాగా డౌన్ కు వెళ్ళింది, ఆల్మోస్ట్ డే పివోట్ లెవెల్ ని టెస్ట్ చేసింది. సో మనం గతంలో అనుకున్న వీక్లీ పివోట్ లెవెల్ 21,620 దానికి దగ్గరలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది. రివర్సల్ స్టార్ట్ అయిన తర్వాత షార్ప్ మూవ్ చూసాం, మళ్ళీ క్లోజింగ్ పాజిటివ్ గా క్లోజ్ అయింది డే ఎండింగ్ వచ్చేసరికి. సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వొలటాలిటీ, ఇంట్రాడే వొలటాలిటీ ఇలాంటి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడున్న లెవెల్స్ కూడా పెద్ద మార్పులు ఏం లేవు, సేమ్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికి కూడా 21,750 మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ లాగానే ఉంటుంది మండేకి. ఒకవేళ దీనికన్నా పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 21,850 వరకు కూడా వెళ్ళొచ్చు. 835 మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయి సస్టైనబుల్ గా ఉంటే. డౌన్ సైడ్ మాత్రం ఇప్పుడు కూడా 21,620 అది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగానే ఉంటుంది. దాని తర్వాత 21,565 ఈ 2 లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు. వన్స్ ఇవి బ్రేక్ అయితే మాత్రం మనకి 21,360 మన కీ లెవెల్. ఈ కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత డౌన్ కు వెళ్ళి డౌన్ లో మంచి సపోర్ట్ తీసుకుంది. జనరల్ గా మనం ఈ కీ లెవెల్ ని ఎప్పుడు గమనిస్తూ ఉంటే కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు ఏదైనా ఒక స్ట్రాంగ్ డిప్ వస్తే అది మంచి మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగానే ఉంటుంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా, ఫ్రైడే రోజు కూడా మనకి ఒక ఫాల్ వచ్చింది మార్నింగ్ తర్వాత. సో ఆ ఫాల్ మనకి మంచి ఎన్కాష్మెంట్ లాగా తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మన పివోట్ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి రివర్సల్ అయింది. పివోట్ లెవెల్ కన్నా కొంత కిందకి వెళ్ళింది కానీ, బట్ లోయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్నట్టుగా 47,790, 48,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. అక్కడి నుంచే రివర్సల్ స్టార్ట్ అయింది. రివర్సల్ వెళ్ళిన తర్వాత మనకి మంచి లాభాలు వచ్చింది. 48,159 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఒక 35-36 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయినా కానీ పాజిటివ్ సిగ్నలే కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో హైయర్ లెవెల్లో ఇప్పటికి కూడా 48,500 రెసిస్టెన్స్ లెవెల్ లాగానే ఉంటుంది. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసినా కానీ 48,500 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. సో 48,770 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 49,000 ఇవి 2 రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. డౌన్ సైడ్ అగైన్ 47,790 సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్స్ అన్ని కూడా ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ లో వాల్యూమ్ బాగా పెరిగిన స్టాక్స్. అంటే యావరేజ్ 5 డే వాల్యూమ్ కన్నా, అంటే 1 వీక్ యావరేజ్ వాల్యూమ్ కన్నా కూడా 500%, 300%, 200% ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవి. శ్రీ సిమెంట్, ఎంఎఫ్ఎస్ఎల్, హెచ్ఏఎల్, లోదా, ఎన్హెచ్పిసి,
తర్వాత నౌకరీ, పూనావాలా, నైకా ఇవన్నీ కూడా దీంట్లో నుంచే మనం ఒక 2-3 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఒకటి టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ లో దాదాపుగా 170% వాల్యూమ్ పెరిగింది. ఇది యావరేజ్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే దీన్ని మనం రాడార్ లో తీసుకొని దీనికి మనం టెక్నికల్ లెవెల్స్ చూడొచ్చు. అదేవిధంగా హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 311% వాల్యూమ్ పెరిగింది. తర్వాత నౌకరీ. ఈ 3 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా చూద్దాం. ఫస్ట్ స్టాక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, దీనికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ మండే రోజు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడున్న క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ప్రకారం చూస్తే. అయితే ఇక్కడ మనకి ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఏదైతే ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఏరియా ఫిల్ చేస్తే మాత్రం అది మనకి ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 2910 ఆర్ 15 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. వన్స్ ఈ గ్యాప్ ఎంట్రీ ఫిల్ చేసి తర్వాత రివర్సల్ వెళ్తే మాత్రం ఇది 3150 వరకు అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఒక సింపుల్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళింది ర్యాలీగా, సో ఒక చిన్న కరెక్షన్ లాంటిది వచ్చింది. సో ఈ కరెక్షన్ తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఇలాంటివి చూసుకుంటే 3150 ఆర్ 3156 ఆ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓన్లీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం. వన్స్ గ్యాప్ ఫిల్ అయి రివర్సల్ అయితే మాత్రం దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా అనుకున్నాం మనం, అది నౌకరీ. దానికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ నౌకరీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీ ఉంది. దీంట్లో మొమెంటం కూడా స్ట్రాంగ్ ఉంది. ఓవరాల్ గా ఐటీ స్టాక్స్ లో మొమెంటం పాజిటివ్ ఉంది. ఈ స్టాక్ కూడా హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా బాగా ర్యాలీగా వెళ్ళింది. 5245 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రీవియస్ ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసింది 5180, అది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా ఉండొచ్చు. అండ్ 5110 మన స్టాప్ లాస్ లాగా ఉంది. చిన్న స్టాప్ లాస్ తో దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో ఒకటి ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది 5235 నుంచి 5320. సో ఈ 5320 ని బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. అప్ సైడ్ 5463 వరకు అవకాశం ఉంది దీనికి అప్ సైడ్ వెళ్ళటానికి టెక్నికల్ గా. ఎందుకంటే ఈ వేవ్ ఏదైతే ఉందో ఈ వేవ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, ఇది ఈ కరెక్షన్ అయిన తర్వాత వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ వేవ్ కి 2 రెసిస్టెన్స్ పాయింట్స్, ఒకటి 5320, దాని తర్వాత 5463. ఈ 2 రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది నౌకరీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇది టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర. అండ్ ఇది కొంత కన్సాలిడేట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక బిగ్ బార్ ఉంది. ఈ బార్ హై లో ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ హై సో అరౌండ్ 3040 అండ్ డౌన్ సైడ్ 1950. సో ఈ రెండింటి మధ్యలోనే కన్సాలిడేట్ అవుతుంది లాస్ట్ 4 days నుంచి. 4 or 5, 6, 7, 8 days ఇవి ఈ అన్ని కూడా కన్సాలిడేషన్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. ఐదర్ వే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం కొంచెం ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుండేది. సో ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే వన్స్ 1950 ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ 1869 ఆర్ 1870 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ప్రీవియస్ గా ఇక్కడ ఉన్న డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ డోజీ లో లెవెల్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఈ వేవ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇది ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇది డౌన్ కి వచ్చింది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇట్లా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, మనం ఒకసారి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూసి దాని ప్రకారం హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ వేవ్ ఎక్స్టెన్షన్ ప్రకారం సో ఇవి మనకి హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి సో 2073 ఇది రెసిస్టెన్స్. దాని తర్వాత
2120 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి అప్ సైడ్ కి. ఇది రివర్సల్ వెళ్తాయి. అయితే దీంట్లో ఒక్కటే మనకి ఇప్పుడు ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. 1915 నుంచి 2040. సో ఈ లెవెల్స్ అన్ని ఇదంతా కూడా నో ట్రేడ్ జోన్ లాగా తీసుకొని బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేస్తే మాత్రం దీంట్లో ఒక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది టీవీఎస్ మోటార్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.